సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళు యోగులా లేకుండా కుటుంబ బాధ్యతలు, జాబు, బిజినెస్ చేస్తూ కూడా యోగి అవ్వచ్చా? సో ఈ మెసేజ్ ఫిఫ్త్ చాప్టర్లో కూడా డిస్కషన్ ఉంటుంది, ఫోర్త్ చాప్టర్లో కూడా డిస్కషన్ ఉంది. ఇప్పుడు సిక్స్త్ చాప్టర్లో కూడా రీఐటరేట్ చేసి చెప్తాడు కృష్ణుడు. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కన్ఫ్యూజన్ ఉండద్దు మ్యాన్ కైండ్కి అని చెప్పేసి. సో పనులు వదిలేసిన వాడెప్పుడు సన్యాసి కాదు. పని చేస్తూ కూడా ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేసేవాడే నిజమైన యోగి. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు కదండి, డాక్టర్స్ సో పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. సో ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు నేర్చుకున్న చదువుని ఉపయోగించి ఆ పేషెంట్ని బతకడానికి మాత్రమే ట్రై చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి నేను బతికిస్తున్నా అని ఈగో అనేది చాలా మందికి అసలు ఎవరికి ఉండదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే నా డ్యూటీ నేను చేస్తానమ్మా, నా డ్యూటీ నేను చేస్తానయ్యా, సో మిగిలింది భారం అంతా భగవంతుందే అని అంటారు. సో బేసికల్లీ ఏ పని చేసినా డాక్టర్ ప్రొఫెషన్ అనే కాకుండా ఏ పని చేసినా అట్లాంటి యాటిట్యూడ్ని క్యారీ చేసిన వాళ్ళు యూజువల్గా యోగీస్. ఏ అడవులకో వెళ్ళి జపం చేసుకుంటా మెడిటేషన్ చేసుకుంటా ఉండాల్సిన వాళ్ళు కాదు యోగులు అని అంటే. సో ఏ చేసినా అలాంటి యాటిట్యూడ్ ఉండి మనసుని కంట్రోల్లో పెట్టగలిగితే నిజమైన యోగి. సో ఇది చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ మెసేజ్ అనేది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి.